హలో గాయ్స్, ఇవాళ మనం కల్కి ట్రైలర్లో హిడెన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అసలు నాగిమామకున్న విజన్కి డీటెయిలింగ్కి మనం సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా 2898 వెళ్ళిపోవడం గ్యారంటీ. అసలు నీ క్రియేటివిటీకి వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంకా ట్రైలర్ స్టార్టింగ్లో భూమి మీద మొదటి నగరం అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. దానికి ఆ పిల్లవాడు వరల్డ్లోనే చివరి నగరం అని అంటాడు. యాక్చువల్గా పురాణాల ప్రకారం వరల్డ్లో ఫస్ట్ సిటీ కాశీయే. లైఫ్ ఇస్ ఎ సర్కిల్ అనే కాన్సెప్ట్ ఆధారంగా వరల్డ్లో ఫస్ట్ సిటీ అయిన కాశీయే లాస్ట్ మిగులుతుంది అన్నట్టుగా చూపించారు. అండ్ ఆ పిల్లోడు పైన నీళ్లు ఉంటాయంట అంటాడు, విచ్ మీన్స్ వరల్డ్లో మొత్తం నీళ్లు ఎండిపోయాయి అన్నమాట. ఒకవేళ అలా నిజంగానే ఎండిపోతే గనక మరి వీళ్ళ లైఫ్ ఎలా గడుస్తుంది? లైక్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ప్లస్ వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు. బ్రతకాలంటే వాటర్ ఉండాలి కదా! అదంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఏమో! అప్పుడు లైఫ్ డిఫరెంట్‌గా ఉంటుందేమో! అండ్ ఇక్కడ గమనిస్తే ఒక మొక్క మొలవడాన్ని కొంచెం వింతగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సీన్‌లో దీపికా పడుకొనే ప్రాణంలో ఇంకో ప్రాణం అంటుంది. ఈ సీన్స్ బట్టి నాకేమనిపిస్తుందంటే ఫ్యూచర్‌లో 2898లో అసలు మనుషులే లేరా? ఉన్న మనుషులంతా కూడా ఎక్స్‌పెరిమెంటల్‌గా తయారు చేయబడ్డారా? అందుకనే ఒక కొత్త లైఫ్ చూసేసరికి అందరికీ కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఆ కాలం వాళ్ళు చాలా హైట్‌గా ఉంటారు అని చెప్పడానికి ఆ క్యారెక్టర్‌కి అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొని అండ్ ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా చేశాడు నాగమామ. అండ్ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి తల మీద ఘాటు చూసారా? ఇదే ఘాటు వేరొకరి తల మీద కూడా ఉంది. అదే కమల్ హాసన్ గారి తల మీద. విచ్ మీన్స్ వీళ్ళిద్దరికీ ఏమన్నా రిలేషన్ పాత గొడవలు ఏమన్నా అయినాయి అంటారా? అండ్ ఈయన ఈ సీన్‌లో 6000 సంవత్సరాల క్రితం చూశాను అంటారు గదా! అంటే ఈయన కూడా వన్ ఆఫ్ ద ఇమ్మోర్టల్స్‌లో ఒకరా? ఏమో! అంతా బానే ఉంది గానీ, తొలి ఊపిరి పోసుకొని అని దీపికా పడుకొనె అనడమే కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్ని డీటెయిల్స్ అంత కేర్ తీసుకుంటున్న నాగమామ డబ్బింగ్ విషయంలో ఎందుకలా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఈ వీడియోకైతే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.